అమ్మాయిలు జాగ్రత్త, ఎవడో వస్తాడు నీ దగ్గరికి, గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావా? కవిత్వాలేడికి చదువులో ఉన్నంటే ఈ పాటికి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతున్నాడు, కానీ అవ్వలేదు వీడు. రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడో పట్టేసాడు ఈ కవిత్వాన్ని, పట్టుకొచ్చి అంటాడు నీ దగ్గర గుండె పగిలేలా ప్రేమించమంటావా, పగిలిన గుండెతో ప్రేమించమంటావంటే వెంటనే టెక్స్ట్ అయితే టెక్స్ట్, పేపర్ మీద రాస్తే రాయి, తెలుగులో వస్తే తెగిన చెప్పుతో కొట్టమంటావా, చెప్పు తెగేదా కొట్టమంటావా అని రాసేయి. మళ్ళీ రాడు ఇంక నీ వెనకాల. నువ్వు ఇన్క్లైన్ అయినంత కొలది నీ దగ్గరికి వస్తాడు, వెంబడిస్తాడు, వేధిస్తాడు, బాధపడతారు. కొంతమంది నార్సిసిస్టులు ఉంటారు. కొంతమంది ఆ నార్సిజం మామూలుది కాదు. ఆ వేదన నువ్వు భరించలేవు, ఆ ఆపరేషన్ నువ్వు భరించలేవు. ఎమోషనల్గా నేను డ్రైన్ అవుట్ చేసేస్తారు, చాలా ఇబ్బంది పెట్టేస్తారు, నేను బెదిరిస్తారు, థ్రెటన్ చేస్తారు. నేను చచ్చిపోతానంటారు, నీ పేరు రా చచ్చిపోతాను, నీ భవిష్యత్తు అంతా నాశనం అయిపోద్ది, అది ఇది అని రకరకాల నేను బెదిరిస్తారు. ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ నార్సిసిస్ట్స్. Be careful about your life. Wait upon God and pray. When the time comes, God gives you a wonderful person in your life with whom you can celebrate your life. అలాంటి వ్యక్తులతో నీ జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోగలుగుతావు. Please don't fall into the hands of cruel people. That's what Joseph is teaching us today. He fled from the temptation. And finally, Joseph became a blessing to all others. Somebody say hallelujah. యోసేపు అందరికీ ఆశీర్వాదకరంగా మారాడా, శాపంగా మారాడా? ఆశీర్వాదకరంగా. ఇన్ ద టైమ్ ఆఫ్ famine for 7 years ఆల్ ఓవర్ ద వరల్డ్, కేవలం నేను ఆ ఐగుప్తు దేశంలోనూ ఇశ్రాయేల్ దేశంలో కాదు, ప్రపంచం అంతా కరువు వచ్చింది ఆ టైంలో 7 సంవత్సరాలు. బట్ జోసెఫ్స్ విజ్డమ్ సేవ్డ్ ద వరల్డ్. ప్రపంచాన్ని కాపాడింది యోసేపు యొక్క జ్ఞానము. హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు కాబట్టే తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకున్నాడు, ప్రపంచాన్ని కూడా ప్రొటెక్ట్ చేయగలిగాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్ఫుల్ పర్పస్? ఈజ్ ఇట్ నాట్ అన్ అమేజింగ్ పర్పస్? ఇది కాదా గొప్ప ఉద్దేశం? డోంట్ బికమ్ ఎ కర్స్ టు యువర్ ఫ్యామిలీ, డోంట్ బికమ్ ఎ కర్స్ టు యువర్ చర్చ్, డోంట్ బికమ్ ఎ కర్స్ టు యువర్ కమ్యూనిటీ. బికమ్ ఎ బ్లెస్సింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. యోసేపు వెయిట్ చేశాడు దేవుని సమయం కోసం. దేవా, ప్రపంచం అంతా నన్ను ఎదిరించిన, నన్ను వద్దన్న, కాదన్న, తిరస్కరించిన, ఐ వెయిట్ అపాన్ యువర్ టైమ్ అండ్ ఐ వెయిట్ అపాన్ టు యువర్ విల్. నీ చిత్తం కోసం నేను కనిపెడుతున్నాను. దేవుడు యోసేపుని తీసుకెళ్ళి గవర్నర్ స్థానంలో పెడితే అతనికి స్ట్రాటజీస్ అన్నీ కూడా ప్రపంచాన్ని దీవెనకరంగా ఉన్నాయి, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రపంచాన్ని తన జ్ఞానంతో కాపాడగలిగాడు, ఉన్నతమైన స్థానానికి రాగలిగాడు. మై డియర్ ఫ్రెండ్, యంగ్ లైఫ్ ఈజ్ అ ప్రెషియస్ లైఫ్ and God wants you to be a blessing. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాలని ఆశిస్తున్నాడు.